హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ ఇన్ జర్మన్ ఛానల్. విహెచ్ ఇన్ జర్మన్ ఛానల్ మీకు స్వాగతం. సో ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక స్టూడెంట్ గా మీరు జర్మన్ వచ్చినప్పుడు మీకు మీ బ్లాక్డ్ అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ స్పెండ్ చేస్తారు. అంటే నాకు ఎంత మిగులుతుంది షేర్ చేస్తే మీలో కొంతమందికి యూస్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఫస్ట్ మనకి బ్లాక్డ్ అమౌంట్ వచ్చి 11,904 euros కదా స్టూడెంట్ గా. సో ఇవాళ ఉన్న ప్రైస్ ప్రకారం అయితే అది 12,12,529.54 అనమాట. సో బ్లాక్డ్ అమౌంట్ అనేది మీరు ఏ కొరాకిల్ తీసుకున్నా, ఎక్స్పాట్రీ తీసుకున్నా, ఫింట్బా తీసుకున్నా యూరో ప్రైస్ ఎంత ఉంటుంది అనేది చూసుకుని ఆ రోజు బ్లాక్డ్ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకుని అప్పుడు అకౌంట్ లో వేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడికి వచ్చాక మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కింద 992 euros వేస్తారు కదా అకౌంట్ కి. ఆ 992 euros లో ఫస్ట్ మీరు రూమ్ తీసుకుంటారు కదా, ఆ రూమ్ రెంట్ కొంతమంది 400 ఉండొచ్చు, 450 ఉండొచ్చు. నాకు వచ్చి 400 euros అనమాట. సో ఆ 992 లో 400 పోగా 592 ఉంటుంది అనమాట నాకు. మళ్ళీ 592 లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా, ఆ సిమ్ కార్డ్ కి నార్మల్గా అయితే 19.99 ఉంటుంది. కాకపోతే నేను కొంచెం ఇండియా నుంచి కాల్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడినా అంటే మిగతా వాళ్ళు చేస్తారో తెలియదు, కానీ నాకు అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి అనమాట. ఇండియా నుంచి కాల్స్ వచ్చినప్పుడు సడన్ గా మాట్లాడుతూ ఉంటా. సో దానివల్ల ఏంటంటే ట్యాక్స్ పడి ఇప్పుడు ఈ మంత్ లో అయితే నాకు వచ్చిన బిల్లు 21.96 అనమాట. సో అది ఆ 21.96 పోగా 570.4 ఉంది ఇప్పుడు. ఆ 570.4 లో మళ్ళీ రేడియో ట్యాక్స్ 18.36 ఉంటుంది. ఆ 18.36 అనేది రూమ్ లో మీరు ఒక్కళ్ళే ఉంటే కనుక మీకు ఒక్కరికే పడుద్ది అనమాట. లేదు అంటే మీతో పాటు ఇంకో 4-5 ఉన్నా కానీ ఆ ఒక్కళ్ళ మీదే పడి మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవాలన్నమాట 18.36 అనేది. ఆ 18.36 ఒక్కరిగా నా మీద తీస్తే 551.68 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆ 551.68 లో మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏజ్ లిమిట్ బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటా 25 బిలో ఉన్న వాళ్ళకైతే 25 బిలో కూడా కాదు, 23, 22 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే 132 సంథింగ్ ఎంత ఉంటుంది. కాకపోతే 25 అబోవ్ కానీ 24 కానీ ఉంటే మీకు అనేది 144.24 ఉంటుంది అనమాట. నాకు వచ్చి 144.24 ఉంటుంది. సో ఈ టోటల్ పోను 407.44 ఉంటుంది నాకు. సో 407.44 లో మళ్ళీ ఈ మొత్తం తీసేస్తుంది. అంటే బయట ఖర్చులు కానీ ఏమన్నా తెచ్చుకుంటే మిగిలే 207.44 అనమాట. సో ఇది ఒక స్టూడెంట్ గా నాకు మిగిలేది, మనకి మిగిలేది. సో ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పినట్లు ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన అట్లా ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యమ్మా రేడియో ట్యాక్స్ గురించి కానీ ఇంకా దేని గురించి అన్నా కానీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు విహెచ్ ఇన్ జర్మన్ ఛానల్.